అండి, వెల్కమ్ టు కలగుర గంప. చిన్ని శారీస్ ఫంక్షన్కి సంబంధించి వాళ్ళ ఇంకొక ఎపిసోడ్ అనమాట. ఇదేంటంటే మంగళ స్నానం. నిన్న చూశారు కదా, మంచిగా నలుగు పెట్టి హారతులు ఇచ్చారు, మంగళహారతి. దాని తర్వాత మంగళ స్నానం చేయించాలి. చెప్పాను కదా, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన ప్రోగ్రామ్స్ ఇవి. నిన్నటిది ఈ రోజుది. సో దానికి సంబంధించి ఏం చేసామంటే, నలుగు పెట్టాక స్నానం చేయించాలిగా, అదేదో బయట మన లాన్లో చేపిస్తే ఎట్లుంటుంది అనిపించింది. ఫస్ట్ అక్కడెక్కడో స్టూల్ వేసాము. దాని తర్వాత వచ్చేసి ఎందుకు స్టూలు, ఎందుకు డెకరేషన్ చేస్తే బాగుంటుందేమో అని ఇంకొందరు అన్నారు. ఇంత న్యాచురల్ బ్యూటీ మన గార్డెన్ పెట్టుకొని మళ్ళీ సపరేట్ డెకరేషన్ ఏంటి అని అనిపించి స్టూల్ వేసిన దాన్ని కూడా తీసేసి ఈ రాయి మీదనే ఇక్కడే చేసామన్నమాట. ఈ బండ మీదనే చేసాం మనము. మేము స్టార్ట్ చేయడం లేట్ అయ్యేలోపు చిన్నిదే, దానికి పక్కన అంటే ప్రాపర్ ప్రిపరేషన్స్ ఏం లేవు కాబట్టి ఇత్తడిది పెద్ద గిన్నె, అది కొన్ని చూస్తుంటాం కదా, ప్రిపరేషన్ ఏం లేదు. సో మన దగ్గర ఉన్న పెద్ద గిన్నెలోనే కొన్ని రోజ్ పెటల్స్ వేసేసి వాటర్ పోసామన్నమాట. సో మేమేదో డిస్కస్ చేస్తున్నాము, ఇంకా పనులు కావట్లేదు. అది ఇక్కడ కూర్చుంది, దానికి బోర్ వచ్చేసి గబుక్కుని వెళ్ళేసి అదే గిన్నెలో కూర్చొని ఆడుకుంటూనే ఉంది. చూడండి ఎట్లా ఆడుతుందో.
సో ఇట్లా ఆడాక మెల్లిగా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సరే మన ఇంట్లో ఉన్న 2-3 బిందెలతోనే నీళ్ళు తెచ్చిపోసాము, అది కూడా కొంచెం స్టైల్గా ఉంటుందని తెచ్చినాము. అండ్ బాగా ఎంజాయ్ చేసింది. నీళ్ళు పోసేటప్పుడు దానికి ఏమనకుండా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ ఎపిసోడ్స్ వరకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది.
ఇదనమాట. అందరము కలిసి దానికి లాన్లోనే రాయి మీద, అది ఎంత అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక న్యాచురల్ వెదర్లో న్యాచురల్ స్టోన్ మీద కూర్చొని అట్లా చేయించడం అనేది బాగా అనిపించింది నాకు. సేమ్ టైం అది కూడా కోఆపరేట్ చేసి ఎంజాయ్ చేసింది. చూసారు కదా, ఇదనమాట సంగతి. ఇంకా రోజ్ పెటల్స్ అట్లనే ఉన్నాయి చూడండి, ఎంత కొట్టుకొని పోయి అట్లా కనపడుతున్నాయి గడ్డిలో. ఇది అయినాక మాత్రం ఎందుకో మనసంతా చాలా సంతోషంగా అనిపించింది నాకు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి కానీ, అంటే పక్కన ఇంత నా ఎత్తు డబ్బు పోసినా కూడా అంత రానంత సంతోషం అనేది అంటారు చూడండి. సో అట్లా అనిపించింది నాకు. జనరల్గా కూడా చిన్న చిన్న సంతోషాలని చిన్న చిన్న వాటిని ఎంజాయ్ చేస్తుంటా. బట్ ఇది మాత్రం, ఈ ఎపిసోడ్ మాత్రం నాకు బోనస్. సో మీ కళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, కళ్ళకు ఫీస్ట్ ఉందా లేదనేది కామెంట్ రూపంలో చెప్పేసేయండి, ఓకేనా. ఇదనమాట. రేపటి ఎపిసోడ్ మాత్రం కంప్లీట్గా మెయిన్ ఎపిసోడ్. అండ్ చాలామంది కామెంట్ చేశారు సారీ ఫంక్షన్ అనుకుంటే ఇంతవరకు చీర చూపించలేదని. సో చీరలో రేపు కనపడుతుంది చిన్ని, కాబట్టి వెయిట్ చేయండి, ఓకే. కొందరు ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు ఇదేదో వెబ్ సిరీస్ లాగా భలే ఉంది అని. కదా, నిజంగా వెబ్ సిరీస్ లాగానే అనిపిస్తుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇది చూసి చాలామంది శ్రీదేవి మా పిల్లలకు చేయాలా, ఫర్దర్గా ఎట్లా ప్లాన్ చేయాలని ఐడియా వస్తుంది అంటున్నారు. అది ఇంకా హ్యాపీనెస్ వచ్చింది నాకు. అండ్ చాలామంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు. ఇంకా 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 హ్యాపీనెస్. వెబ్ సిరీస్ కంటే బెటర్ అబ్బా మనది. మనదే ఒక వెబ్ సిరీస్, ఇంకా మళ్ళీ పోల్చాల్సిన అవసరం లేదు. ఇది కొత్త ట్రెండ్, కొత్త సిరీస్ అనమాట, వెబ్ సిరీస్ కాదు. దీనికి ఒక కొత్త పేరు పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. 2 సార్లు థ్యాంక్స్ చెప్పినా అయినా సరే తీసేసుకోండి, ఎన్నిసార్లు అయినా మీరు డిజర్వ్ అబ్బాయి.